Jai Hind everyone. Today in this small topic we'll talk about Hobson's choice. ఇది ఈరోజు న్యూస్లో వచ్చింది. ఇట్ ఈస్ అ కాన్సెప్ట్ రిలేటెడ్ టు పిఎస్ఐ. యాక్చువల్లీ హాబ్సన్స్ చాయిస్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ రిలేషన్స్లో రెండు స్టేట్స్ గొడవలో ఉన్నప్పుడు చిన్న స్టేట్ ఏదైతే ఉంటుందో తన దగ్గర చాయిస్ ఉండదు, కానీ ఎలా కనిపిస్తుంది అంటే చాయిస్ ఉన్నట్టుగా. సో హాబ్సన్ చాయిస్ ఏముంటుందంటే దేర్ అపియర్స్ టు బి అ చాయిస్ బట్ ఇన్ రియాలిటీ దేర్ ఈజ్ నో చాయిస్. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్. మనం ఏ రోజైతే 10th మే రోజు పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ మీద అటాక్ చేసామో అప్పుడు ఏం జరిగింది? అక్కడ న్యూక్లియర్ లీక్ జరిగింది. ఈ న్యూక్లియర్ లీక్ జరిగిన వెంటనే ఏమైంది? పాకిస్తాన్ మన దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి సీజ్ ఫైర్ చేద్దాము అన్నది. సో వాట్ హ్యాపెండ్? పాకిస్తాన్ దగ్గర ఇంకొక చాయిస్ మిగలలేదు అదర్ దాన్ ఆస్కింగ్ ఫర్ సీజ్ ఫైర్. ఈ ఆర్టికల్ యాక్చువల్లీ పిఎస్ఐఆర్లో లిబరలిజం వర్సెస్ రియలిజం అనే కాన్సెప్ట్లో వస్తుంది. లిబరలిజం అంటే ఏంటి? ఒక రాజ్యానికి ఒక ఇండిపెండెంట్ తీసుకునే హక్కు ఉంటుంది, ఒక లిబరలిజం ఉంటుంది. రెండోది ఏంటి? రియలిజం. కాకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయంటే తన హక్కు వినియోగించుకోకుండా పరిస్థితుల్ని బట్టి డిసిజన్ తీసుకోవడం, అక్కడ రియలిజం పర్స్పెక్టివ్ వచ్చేస్తుంది. సో ఈ ఆర్టికల్ ఈరోజు న్యూస్ పేపర్లో రష్యా యుక్రెయిన్ వార్కి సంబంధించి ఈ ఆర్టికల్ వచ్చింది. అసలు ఏమవుతుంది? ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వాళ్ళు సీజ్ ఫైర్కి వెళ్తున్నారు. కాకపోతే ఈ సీజ్ ఫైర్ కోరుకున్నప్పుడు యుక్రెయిన్ ఏమంటుంది? నాకు 2 ప్రామిసెస్ రష్యా చెయ్యాలి అంటుంది. ఒక ప్రామిస్ ఏంటి అంటే నా టెరిటరీస్ని నువ్వు తీసుకోవు, ఇదొక ప్రామిస్. రెండో ప్రామిస్ నాకు సెక్యూరిటీ గ్యారంటీ కావాలి అని చెప్పేసి యుక్రెయిన్ రష్యాని అడుగుతుంది. కాకపోతే రష్యా ఏమంది? ఇచ్చేది లేదు, 2 నేను గ్యారంటీ చేయను, సీజ్ ఫైర్ కావాలా వద్దా? సో ఈ సీజ్ ఫైర్ విషయంలో యుక్రెయిన్ దగ్గర చాయిస్ ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ రియాలిటీలో చాయిస్ లేదు. సో యుక్రెయిన్ ఈ స్టక్ ఇన్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ హాబ్సన్స్ చాయిస్. సీజ్ ఫైర్ కావాలి అంటే జస్ట్ నువ్వు సైన్ చేయాలి, కండిషన్స్ పెట్టడానికి వీల్లేదు. థ్యాంక్ యూ. జై హింద్.